2024 ఐపీఎల్ సీజన్ లో ప్రతి సీజన్ లో లాగానే యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. అందులో ఒకడైన అండర్-19 జట్టు నుంచి ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. లక్నో సూపర్ జైంట్స్ కు మయాంక్ యాదవ్ లాంటి ఆణిముత్యం లభించాడు. మయాంక్ ఈ సీజన్ లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సీజన్ లోనే 20 లక్షల బేస్ ప్రైస్ కు లక్నో జట్టు కొనుగోలు చేసింది. అయితే శనివారం లక్నో వర్సెస్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మయాంక్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ కనబర్చి అందరినీ వాహ్వా అనిపించాడు. తను డెబ్యూ చేసిన ఫస్ట్ మ్యాచ్ లోనే ఏమాత్రం బెదురు లేకుండా వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ ని కూడా బెంబేలి తెచ్చాడు. కేవలం 4 ఓవర్లు వేసి కీలకమైన 3 వికెట్లు తీశాడు. మయాంక్ కేవలం 27 పరుగులు మాత్రమే ఇచ్చి లక్నో జట్టుకు వంతు చేత్తో విజయం అందించాడు. అంతకు ముందు వరకు 10 ఓవర్లకి 100 ఉన్న పంజాబ్ స్కోరు ఒక్కసారి మయాంక్ దిగాక ఈక్వేషన్స్ మారిపోయాయి. క్వాలిటీ బౌలింగే కాదు, 155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అందరూ బెంబేలెత్తిపోయారు. కేవలం 21 సంవత్సరాల కుర్రాడు ఏషియన్ కండిషన్స్ లో, అది కూడా 21 సంవత్సరాలకే ఇండియాలో పుట్టి ఇంత స్పీడ్ బౌలింగ్ చేయడం అంటే అది అసాధ్యం. ఇండియాలో ఉన్న వెదర్ కండిషన్స్ కి, మన పిచ్చెస్ కి ఇంత తక్కువ వయసులో ఇంత వేగం వేయడం ఆడియన్సే కాదు, మాజీ ఫాస్ట్ బౌలర్స్ అయిన బ్రెట్లీ డేన్ స్టైల్ కూడా ఇతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మయాంక్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక T20 వరల్డ్ కప్ తర్వాత ఖచ్చితంగా ఇతడు బ్లూ జెర్సీలో టీమిండియాకి ఆడుతాడని అందరూ ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు. మరోపక్క 24 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మిచెల్ స్టార్క్ తో పోల్చుకుంటే ఈ 20 లక్షలు పెట్టి కొన్న యువ ఫాస్ట్ బౌలర్ మయాంకే 100 రెట్లు నయ్యం అని అందరూ పోల్స్తున్నారు. గైస్, మయాంక్ యాదవ్ బౌలింగ్ గురించి మీ మాటల్లో కింద కామెంట్ చేయండి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.